Hi, this is Vamshi Dande. Welcome to Graphics Vidya. నేను టూ టైప్స్ ఆఫ్ రిఫరెన్సెస్ చెప్పాను. ఓకే, రిఫరెన్సెస్ మనకి టూ టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి రిలేటివ్ రిఫరెన్స్, రెండు అబ్సల్యూట్ రిఫరెన్స్. రిలేటివ్ రిఫరెన్స్ అంటే ఏంటి, అబ్సల్యూట్ రిఫరెన్స్ అంటే ఏంటి? మన దగ్గర ఆల్రెడీ సపోజ్ నేను ఆల్రెడీ చెప్పాను, ఏదైనా ఎగ్జాంపుల్స్ తీసుకోండి. సో ఇక్కడ కొన్ని వాల్యూస్ తీసుకుంటున్నాను. కొన్ని వాల్యూస్ తీసుకున్నాను. ఎప్పుడైనా సరే నేను టోటల్ చేసేటప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈక్వల్ అనేది మన సింటాక్స్. ఈక్వల్ 2 + 2 + 2 + 2 + 2 అంటే 1 2 3 4 5. సో ఇక్కడ 10 వాల్యూ అనేది మనకు ఆన్సర్ వచ్చింది. ఓకే, అంటే 1 2 3 4 5 అన్ని ప్లసెస్ తీసుకున్నాం, అంటే వాల్యూస్ అనేవి యాడ్ చేశాను. ఇక్కడ వాల్యూస్ యాడ్ చేశాను. సో దాని నెక్స్ట్ లెవెల్ ఏమవుతుంది, నాకు దాని ఎడ్జ్ లోకి వచ్చి ప్లస్ సింబల్ తీసుకుని డ్రాగ్ చేయడం వల్ల ఏమవుతుంది, సేమ్ అన్ని మనకి 10 సింబల్స్ వస్తున్నాయి, అంటే అవుట్పుట్ 10 అని వస్తుంది. ఎందుకని అట్లా? ఇక్కడ మనకి సో ఇక్కడ 3 అని ఉంది వాల్యూ, కానీ ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే మళ్ళీ అన్ని 2సే వచ్చింది. సెల్ వాల్యూస్ ఏం చేంజ్ అవ్వలేదు కదా, సెల్ వాల్యూస్ ఏమీ చేంజ్ అవ్వలేదు. మనం ఇచ్చిన టైప్ చేసిన న్యూమరికల్ వాల్యూస్ ఎలా ఉన్నాయో ఆ న్యూమరికల్ వాల్యూస్ అలాగే ఉన్నాయి, సెల్స్ ఏమీ చేంజ్ అవ్వలేదు. సో అలా కాకుండా నేనేం చేస్తున్నాను, ఈక్వల్ ఇంకొక మెథడ్ 2 అంటే లైక్. సో మన ఇక్కడ ఎక్కడుంది మనకి F12. సో F కాలంలో 12 ఉంది. ఓకే, ప్లస్ G12 ప్లస్ I12 ప్లస్ ఎంటర్ ప్రెస్ చేశాను. ఇప్పుడు నేను సెల్స్ ని సెలెక్ట్ చేశాను. సెల్స్ ని సెలెక్ట్ చేయడం వల్ల జస్ట్ ఆ ఎడ్జ్ లో ప్లస్ సింబల్ కి వచ్చి డ్రాగ్ చేశాను. సో ఇన్ కేస్ ఇక్కడ నేను డబుల్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, నాకు వాల్యూస్ కనిపిస్తున్నాయి, న్యూమరికల్ వాల్యూస్. అది మనం ఇచ్చిన మాన్యువల్ గా మనం ఇచ్చిన వాల్యూస్ కనిపిస్తున్నాయి. సో దాన్ని బట్టి మనకు అవుట్పుట్ వస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, నాకు సెల్స్ సెలెక్ట్ అయ్యాయి. ఒక్కొక్క సెల్స్ ని సెలెక్ట్ చేయడం వల్ల మనకు ఆటోమేటిక్ ఏమవుతుందంటే యాడ్ చేయడం వల్ల మనకి ఇక్కడ అవుట్పుట్ టోటల్ వస్తుంది. సో దీన్ని డ్రాగ్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, ఇక్కడ అవుట్పుట్ అనేది ఆన్సర్ చేంజ్ అవుతుంది. ఎందుకు చేంజ్ అవుతుందంటే దాని యొక్క సెల్ వాల్యూస్ కూడా చేంజ్ అవుతున్నాయి. సో సెల్ వాల్యూస్ చేంజ్ అవుతున్నాయి కాబట్టి దీన్ని మనం ఏమంటాం, రిలేటివ్ రిఫరెన్స్ అని. రిలేటివ్ రెఫరెన్స్. సో ఇక్కడ టోటల్ అనేది ఒకటి మాన్యువల్ గా జరిగింది. ఇక్కడ ఇంకోసారి టోటల్ ఏం తీసుకుంటున్నా నేను, సార్ మీరు ఇక్కడ సెల్స్ ని F12 G12 H12 ఇలా చాలా ఇచ్చారు, కానీ దీనికి ఒక ఫార్ములా తీసుకున్నాం సార్. మనం ఈక్వల్ సమ్ అనే ఫార్ములాని యూజ్ చేస్తున్నాం. అంటే టోటల్ ని చేయడానికి మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటి, సమ్. సో సమ్ ని సెలెక్ట్ చేసి సో డైరెక్ట్ గా F12 నుంచి డైరెక్ట్ గా నేను ఏం చేయొచ్చు, J12 డైరెక్ట్ గా నేను అంటే F12 ఫస్ట్ సెల్, లాస్ట్ సెల్ ఏమవుతుంది, J12 లాస్ట్ సెల్ అవుతుంది. సో నేను ఇలా సెలెక్ట్ చేసి ఇలా డ్రాగ్ చేయగానే ఏమవుతుంది, నాకు దాని రేంజ్ సెలెక్ట్ అవుతుంది. F12 నుంచి J12 వరకు రాగానే ఏమవుతుంది, దాని యొక్క స్టార్ట్ పాయింట్ దగ్గర నుంచి ఎండ్ పాయింట్ దాని రేంజ్ అనేది సెలెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఎంటర్ ప్రెస్ చేస్తాను. ఇక్కడ ఏమైంది, ఒక్కొక్క దాన్ని యాడ్ చేసుకుంటూ వచ్చాను. ఇక్కడ ఏమైంది, డైరెక్ట్ డబుల్ క్లిక్ చేసి దాని యొక్క రేంజ్ అని ఇలా సెలెక్ట్ చేశాను. అంటే ఇది కూడా సెల్స్ ని సెలెక్ట్ చేశాను, కానీ దీనికి ఇస్తున్న ఫార్ములా ఏంటి, సమ్ అనే ఫార్ములాని యాడ్ చేశాను. ఓకే, సరే ఇప్పుడు డ్రాగ్ చేద్దాం. ఇప్పుడు డ్రాగ్ చేస్తే సో దీని రిలేటివ్ రిఫరెన్స్ అంటారు. అంటే వాల్యూస్ చేంజ్ అయ్యే కొద్దీ మనకి ఇక్కడ ఇన్కేస్ 10 ఇచ్చామనుకో ఏమవుతుంది, 22. కానీ సార్ ఇక్కడ కూడా అదే ఆన్సర్ వస్తుంది కదా సార్, కానీ ఇక్కడ మనం సమ్ ఫార్ములా ఇవ్వలేదు కదా సార్. అంటే దీన్ని మాన్యువల్ గా మనం ఏం చేసాం, ఒక్కొక్క సెల్ ని సెలెక్ట్ చేసాం. ఒక్కొక్క సెల్ ని ఇలా సెలెక్ట్ చేసుకుంటూ ఎక్కువ వాల్యూస్ ఉన్నాయండి, లైక్ ఇంకా ఎక్కువ కాలమ్స్ లో మనకి వాల్యూస్ ఉన్నాయి. సో ఒక 15-20 వాల్యూస్ ఉన్నాయి. 15-20 వాల్యూస్ ప్రతిదాన్ని ప్లస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళలేం కదా మనం. సో దాన్ని ఏం చేయాలి, మనం రేంజ్ ని సెలెక్ట్ చేయాలి. మరి ఇక్కడ ఫార్ములా చాలా చిన్నదిగా ఉంది కదా, మరి ఇక్కడ ఫార్ములా ఎంత ఉంది,
ఇంత పెద్దదిగా ఉంది. అదే ఇంకొక 20 కాలమ్స్ లో ఉంటే, మరి 20 కాలమ్స్ మనం ఏం చేయాలి, సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి, ప్లస్ 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 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. మరి అప్పుడు ఫార్ములా పెద్దదైపోద్ది కదా. సో ఇట్స్ నాట్ ఏ రైట్ ప్లాట్ఫామ్, అది కరెక్ట్ కాదు. అందుకని మనం ఏం చేస్తాం, దాని యొక్క రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలి. సో డైరెక్ట్ గా F12 నుంచి J12, F13 నుంచి J13, F14 నుంచి J14 రాస్తేనే కదా ఇలా జరిగింది. రాయొచ్చు కదా మీరు 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 డ్రాగ్ చేసినదే, లేదంటే F12 కోలన్స్ పెట్టుకొని J12 రాయడం ఎందుకు, డైరెక్ట్ గా డ్రాగ్ చేస్తే అయిపోతుంది కదా. సో దే హ్యావ్ ఎ రేంజ్ ఆప్షన్. సో ఇక్కడ ఇంకొక టోటల్ తీసుకుంటున్నా, దీన్ని అబ్సల్యూట్ రిఫరెన్స్ అంటారు. అంటే దీన్ని ఏమంటాం మనం, రిలేటివ్ రిఫరెన్స్. దీన్ని రిలేటివ్ రిఫరెన్స్ చేస్తున్నప్పుడు మరి ఇక్కడ ఏమవుతుంది, మనకి అబ్సల్యూట్ రిఫరెన్స్. సో అబ్సల్యూట్ రిఫరెన్స్ ఏమవుతుంది, సెల్ వాల్యూస్ ని నేను ఏం చేస్తాను, లాక్ చేస్తున్నాను. సెల్ వాల్యూస్ ని లాక్ చేస్తున్నాను. సెల్ వాల్యూస్ ని లాక్ చేస్తున్నాను. సో ఈక్వల్ సేమ్ ఫార్ములా సమ్, ఇదే కదా F12 నుంచి. కానీ నేను ఇక్కడ ఇస్తున్న వాల్యూని చూసారా, F12 నుంచి J12 ఈక్వల్ సమ్ ఫార్ములా F12 టు J12. నా కర్సర్ ని ఆ ఫార్ములా అంటే F12 లో ఒక చోట, ఎక్కడో చోట, ఐ మీన్ F ముందు కానీ లేదా 12 ముందు కానీ ఎక్కడైనా సరే ప్లేస్ చేసి కర్సర్ ని F4 ప్రెస్ చేయడం వల్ల ఏమైందంటే ఆటోమేటిక్ గా దానికి ఒక డాలర్ సింబల్ వచ్చింది. లేదు, ఇన్ కేస్ నేనేం చేస్తున్నాను, ఇక్కడ మాన్యువల్ గా షిఫ్ట్ పట్టుకొని డాలర్ సింబల్ ని ప్రెస్ చేస్తున్నాను. F ముందు, అలాగే దాని యొక్క 12 ముందు, అలాగే J ముందు డాలర్ సింబల్, షిఫ్ట్ పట్టుకొని 4 అండి, అలాగే 12 ముందు డాలర్ సింబల్ ప్రెస్ చేస్తూ క్లోజ్ చేశాను. ఆన్సర్ 10 వచ్చింది కదా, బాగానే ఉంది. సెలెక్ట్ చేసి ఇప్పుడు ట్రాక్ చేశాను. మళ్ళీ 10 ఎందుకు వస్తుంది? సో మనం దీనికి ఇచ్చిన ఈ సెల్స్ అన్ని ఏమయ్యాయి, లాక్ అయ్యాయి. మరి ఇక్కడ సెల్స్ ఇవి లాక్ అయినప్పుడు ఆటోమేటిక్ గా కింద సెల్స్ కూడా అవే ఉంటాయి కదా. మరి ఎన్ని సెల్స్ వస్తే అన్ని సెల్స్ అక్కడే స్ట్రక్ అయిపోతాయి కదా, లాక్ అయిపోతాయి కదా. సో దీన్నే అబ్సల్యూట్ రిఫరెన్స్ అంటారు. ఏదైనా ఒక వాల్యూని మనం లాక్ చేయాలి, ఒక సెల్ ని లాక్ చేయాలి అంటే అప్పుడు మనం అబ్సల్యూట్ రిఫరెన్సెస్ ని యూజ్ చేస్తాం. అది కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో యూజ్ అవుతాయి. మేబీ పర్సంటేజెస్ దగ్గర, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర, అలాంటి సందర్భాల్లో మనం యూజ్ చేస్తాం. అది నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ కింద చూద్దాం. బట్ ప్రజెంట్ ఎగ్జాంపుల్ అయితే రిలేటివ్ రిఫరెన్స్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. బట్ ఇందులో కూడా ఏం చేస్తున్నాను, ప్రతిసారి నేను ఏం చేస్తున్నాను, మాన్యువల్ కి ఇస్తున్నా డాలర్ సింబల్, F ముందు 12 ముందు డాలర్ సింబల్. అలా కాకుండా నేనేం చేస్తున్నాను, జస్ట్ ఈక్వల్ సమ్ అని ఇచ్చి, ఓకే, జస్ట్ దాని యొక్క రేంజ్ సెలెక్ట్ చేస్తూ కర్సర్ అక్కడ పెట్టి F4 ప్రెస్ చేశాను. F4 ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ అవే డాలర్ సింబల్స్ లో తీసుకునేది. మళ్ళీ ఇక్కడ కర్సర్ పెట్టి F4 ప్రెస్ చేశాను. సో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు డ్రాగ్ చేసినా కూడా, మనం ఇక్కడ క్లిక్ చేసినా కూడా దాని పై సెల్స్ అనేవి లాక్ అయి ఉంటాయి కాబట్టి అదే సెల్ వాల్యూస్ అనేవి మనకు క్రియేట్ అవుతుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిలేటివ్ రిఫరెన్స్, అబ్సల్యూట్ రిఫరెన్స్. రాసుకోండి. So cell references two types. Relative reference A1, B1, C1 is the common example. Directly calling cell address like this relative reference, formula and cell values should be changed. అంటే ఫార్ములా అండ్ సెల్ వాల్యూస్ అనేవి ఆటోమేటిక్ ఏమవుతున్నాయి, మనకి చేంజ్ అవుతున్నాయి. అబ్సల్యూట్ రిఫరెన్సెస్ లో ఏమవుతున్నాయి, మనకి ఈ $A, $1, $B, $1, $C, $5 using dollar symbol for a cell is called absolute reference. Formula and cell values should not be changed. సో జనరల్ గా ఇది రాయాల్సిన అవసరం లేదు, బట్ చెప్తాను. This is a cell reference that changes when copied or used with autofill. It's a default cell reference in Excel. This is a cell reference that uses $sign to lock a formula in the place. This means that the formula will remain the same even if it is copied or moved to the different cells. అదేగా చెప్పింది. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, సెల్స్ విల్ బి లాక్. మన డాలర్ సింబల్ యూజ్ చేయడం వల్ల ఫార్ములా అనేది ఏమైంది, లాక్ అయింది. ఆటోమేటిక్ గా మనం అక్కడ కాపీ చేసినా మూవ్ చేసినా ఆటోమేటిక్ అదే ఆన్సర్ అనేది వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఏమన్నాను, కాపీడ్ ఆర్ యూజింగ్ ద ఆటోఫిల్ ఇస్ ద డిఫాల్ట్ సెల్ రెఫరెన్స్ ఫిల్ ఇన్ ద ఎక్సెల్. అంటే ఆటోమేటిక్ మనం ఎక్కడ కాపీ చేసినా ఎక్సెల్ లో చేంజ్ అవుతూనే ఉంటాయి. ఓకే, సో రిలేటివ్ రిఫరెన్స్ ఏంటి, A1, B1. అబ్సల్యూట్ రిఫరెన్సెస్ లో A, $A. సింటాక్స్ ఏది వాడుతున్నాం మనం, ఈక్వల్ ఇస్ ద సింటాక్స్.
సో ఎక్సెల్ ఫంక్షన్స్ ఆర్ ప్రీమేడ్ ఫంక్షన్స్. ఎక్సెల్ ఫంక్షన్స్ ఆర్ ప్రీమేడ్ ఫంక్షన్స్. నేను ఇందాక చెప్పా కదా, ఇలా ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ డైరెక్ట్లీ యూజింగ్ వాల్యూస్ అండ్ క్యాలిక్యులేటింగ్ ద ఫార్ములా. దిస్ ఫార్ములా ఇఫ్ యూ స్ప్రెడ్ అండ్ డ్రాగ్ టు అనదర్ సెల్స్ ద సేమ్ ఆన్సర్ విల్ కమ్. మీరు ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ప్లస్ సింబల్ తీసుకొని డబుల్ క్లిక్ చేసుకొని 2 + 2 + 2 + 2 ఇస్తే ఆటోమేటిక్ గా డ్రాగ్ చేయగానే మనకి ఏమవుతుంది, ద సేమ్ వాల్యూ, ద సేమ్ ఆన్సర్ విల్ కమ్. సో డోంట్ యూజ్ ద వాల్యూస్ అండ్ ప్లీజ్ యూజ్ ద సెల్ అడ్రస్, దెన్ ఫార్ములా విల్ చేంజ్. దిస్ ఫార్ములా ఇఫ్ యూ స్ప్రెడ్ అండ్ డ్రాగ్ టు అనదర్ సెల్స్ ద ఆన్సర్ విల్ చేంజ్. దాని ఏమంటారు మనం, రిలేటివ్ రిఫరెన్స్ అంటాం. ఓకే, రేంజ్ అన్నిటికన్నా మెయిన్ థింగ్ ఏం చెప్పాను, రేంజ్, సెల్ రేంజ్. సెలెక్టింగ్ ద వాల్యూస్ యూజింగ్ ద ఫస్ట్ సెల్ అడ్రస్ అండ్ లాస్ట్ సెల్ అడ్రస్, దెన్ యూ విల్ గెట్ ద సమ్ వాల్యూస్. క్లియర్? సో ఇంతవరకు కామన్. సో ఎగ్జాంపుల్ కావాలి, సింటాక్స్ కావాలంటే ఈ పార్ట్ రాసుకోండి. ఈ పార్ట్ రాసుకోండి. మేబీ ఏదైనా కావాలి ఇట్లా స్ప్రెడ్ వాల్యూస్ ని ఇట్లా రిలేటివ్ రిఫరెన్స్ కావాలంటే ఈ ఇంగ్లీష్ లో ఉన్నది రాసుకోండి. ఈ పార్ట్ రాసుకుంటే రాసుకోవచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ ఓకే ఫైన్, ఆర్ అదర్వైజ్ లీవ్ ఇట్. రిలేటివ్ రిఫరెన్స్ లో హైఫన్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏదైనా ఇవ్వచ్చు కదా. నేను వాల్యూ చెప్తున్నా, సెల్ వాల్యూస్ ఎలా ఉంటాయని చెప్తున్నాను. అది హైఫన్ ఇవ్వాలా కోలన్ ఇవ్వాలా అనేది సెకండరీ. బట్ A1 B1 అనేది అంటే మాన్యువల్ గా ఇస్తున్నాం కాబట్టి అది A1 B1 అనేది మనం ఇస్తున్నాం. బట్ అబ్సల్యూట్ రిఫరెన్స్ లో కంపల్సరీ లాక్ చేయాలి అంటే డాలర్ సింబల్ ని యూజ్ చేయాలి. అది కామానా కోలనా ప్లస్ అనేది సెకండరీ. రేంజ్ అనేది కూడా అనవసరం, ఎందుకంటే A1 B1 ఇస్ ద కామన్. జస్ట్ మాన్యువల్లీ వీఆర్ సెలెక్టింగ్. బట్ అబ్సల్యూట్ రిఫరెన్స్ లో ఇచ్చేటప్పుడు కంపల్సరీ లాక్ చేసుకుంటేనే మనకు ఆ సెల్ వాల్యూ అనేది లాక్ అయింది. సో అప్పుడు మనకు ఆ డాలర్ సింబల్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఇది రేంజ్ రాసుకుంటే రేంజ్ రాసుకోండి. సెల్ రేంజ్, సెలెక్టింగ్ ద వాల్యూస్ యూజింగ్ ఫస్ట్ సెల్ అడ్రస్ అండ్ లాస్ట్ సెల్ అడ్రస్, దెన్ యూ విల్ గెట్ ద సమ్ వాల్యూస్. సెల్స్ ని డైరెక్ట్ గా ఒక్కొక్క దాన్ని సెలెక్ట్ చేసే కన్నా సెల్ రేంజ్ యూజ్ చేయడం వల్ల, ఫస్ట్ సెల్ అడ్రస్ ని లాస్ట్ సెల్ అడ్రస్ ని యూజ్ చేయడం వల్ల మనకు సమ్ వాల్యూస్ ఈజీగా ఉంటాయి. సో జనరల్ గా మనకున్న సమ్ వాల్యూస్ ఏముంటాయి, ఇక్కడ చూడండి, ఈక్వల్స్ సమ్ మనం యూజ్ చేసి A1, B1, C1, D1 ఇది మనం ఇస్తున్నాం. అలా కాకుండా రేంజ్ వైజ్ గా ఇవ్వాలంటే A1 -D1 డైరెక్ట్ గా ఇస్తున్నాం. సో వాట్ ఈస్ ద సమ్? సమ్ ఏం చేసింది, విచ్ యాడ్స్ నెంబర్స్ ఇన్ ఏ రేంజ్. సపోజ్ నా దగ్గర ఒక వాల్యూ తీసుకోండి. సపోజ్ సో నా దగ్గర నేమ్స్ ఉన్నాయి. ఇక్కడ నేమ్, ఇంగ్లీష్, హిందీ, సోషల్, మ్యాథ్స్, సైన్స్, టోటల్. ఓకే, సో ఇలా తీసుకున్నాం. సో ఈశ్వర్, నవ్య, లిఖిత్, విహారిక, ఇలా తీసుకున్నాను. ఇలా వాల్యూస్ కొన్ని తీసుకుంటున్నాను. మార్క్స్, సో ఇలా నాకు కావాల్సిన నేమ్స్ తో తీసుకున్నాను. ఇలా వాల్యూస్ తీసుకున్నాను. సో ఇలా ఒక స్టూడెంట్ మార్క్ లిస్ట్ తీసుకున్నాను. స్టూడెంట్ మార్క్ లిస్ట్. సో జనరల్ గా మనం ఏం తీసుకుంటాం, ఇక్కడ ఒక సెల్ నుంచి ఇంకొక సెల్ కి వెళ్ళింది. ఓకేనా, అంటే ఒకే సెల్ లో ఉంది బట్ 2 సెల్స్ లోకి చేంజ్ అయింది. సో వాటిని సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ ఏం చేయాలి, మర్జ్.
మర్జ్ సెల్స్ తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది ఇక్కడ, సో రెండింటిని సెలెక్ట్ చేసుకొని మర్జ్ తీసుకున్నాను. సో మర్జ్ సెల్ తీసుకోవడం వల్ల స్టూడెంట్ మార్క్ లిస్ట్ ఇలా హైలైట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్నాను, బోల్డ్ సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ. సో వీటిని హైలైట్ చేసుకోండి పార్ట్స్ ని. సో బోల్డ్ సెంటర్ ఇక్కడ నేమ్స్. సార్ ఇక్కడ టోటల్ తీసుకున్నాను, చెప్పాను కదా, ఈక్వల్ సమ్ తీసుకున్నాను. సో రేంజ్ ఇంగ్లీష్ నుంచి తీసుకున్నాను. సో బ్రాకెట్ క్లోజ్ చేశాను, వాల్యూ యాడ్ చేశాను. ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని నేను ఆటో ఫిల్ సిరీస్ తీసుకోవాలి అంటే దాని యొక్క సెల్ బోర్డర్ ఎడ్జ్ లోకి వచ్చాను. ఎడ్జ్ లోకి వచ్చి ఇలా డ్రాగ్ చేస్తే నాకు రిమైనింగ్ సమ్ వాల్యూస్ అన్ని వస్తాయి. సార్ మనం ఇచ్చిన పై వరకే కదా, మరి కింద సెల్ వాల్యూస్ ఎందుకు చేంజ్ అవుతాయంటే దాన్నే రిలేటివ్ రిఫరెన్స్ అంటారు. ఆటోమేటిక్ గా దాని యొక్క సెల్ వాల్యూస్ చేంజ్ అవుతాయి, ఆటోమేటిక్ గా దాని యొక్క సమ్ వాల్యూస్ కూడా చేంజ్ అవుతాయి. సో లాక్ చేసిన అవసరం ఏంటి, ప్రతి ఒక్కరిది మారాలి కదా. ఇప్పుడు తిన వాల్యూస్ అవుట్పుట్ ఇక్కడ రాకూడదు కదా. సో ఎవరి వాల్యూస్ వాళ్ళకి చేంజ్ అవ్వాలి కాబట్టి అది మనకి రిలేటివ్ రిఫరెన్సే అంటారు. క్లియర్. సో ఇలా డ్రాగ్ అయినా చేయొచ్చు, సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రాగ్ చేయొచ్చు, లేదా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని దాని యొక్క ఎడ్జ్ బోర్డర్ లోకి వచ్చి ఆ ప్లస్ సింబల్ రాగానే డబుల్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా ఎంత డేటా ఉందో అంతవరకు మనకి ఏంటంటే ఆటో ఫిల్ సిరీస్ అనేది రన్ అయింది. సో క్లియర్. సో టోటల్ వచ్చినప్పుడు దాని యొక్క యావరేజ్ కూడా ఇస్తే బాగుండేది కదా, యావరేజ్. సో ఇక్కడ ఏమంటున్నాను, A1 D1 which adds numbers in a range that we call as total. సేమ్ ఇక్కడ కూడా ఏమవుతుంది, యావరేజ్ అవుతుంది. which calculates the average, its arithmetic mean, it's add the range and divides it by the number of observations like percentage. పర్సంటేజ్ వాల్యూ కూడా ఎలా ఇస్తున్నాను నేను ఇక్కడ, ఈక్వల్ యావరేజ్ అనే ఒక ఫార్ములా వాడుతున్నాను. సో సెలెక్ట్ చేసుకున్నాను, సెలెక్ట్ చేసుకొని దాని యొక్క వాల్యూ ఇస్తున్నాను. సో 74%. సో దాని యొక్క డెసిమల్ వాల్యూస్ తగ్గించండి. నెంబర్స్, జనరల్, పర్సంటేజ్ వాల్యూస్, ఈక్వల్ పర్సంటేజ్ తీసుకోండి. సో పర్సంటేజ్ వాల్యూ తీసుకోండి. టెక్స్ట్ బాక్స్, ఫ్రాక్షన్స్, పర్సంటేజ్ ఆన్. సరే, ఒక పర్సంటేజ్ వాల్యూ ఇలా తీసుకోండి. సెలెక్ట్ చేశాను. సో యావరేజ్ అయిపోయింది కదా. అలాగే దీంట్లో సెలెక్ట్ చేసుకొని జస్ట్ డబుల్ క్లిక్ చేయండి. దీని యొక్క పర్సంటేజెస్, టేక్ ఇట్ నెంబర్స్. ఇలా మనకున్న 74%, 63, 87, 90, 77, 67.80% వచ్చాయా లేవా? సో మనకున్న పర్సంటేజెస్ ఈ విధంగా మనం తీసుకుంటాం. సో యావరేజ్. సో దీంట్లో మినిమం నెంబర్ ఏంటి అంటే అతి చిన్న లీస్ట్ నెంబర్. మనకు వచ్చిన మార్క్స్ లో తక్కువ మార్క్స్ దేంట్లో వచ్చాయని తెలుసుకోవాలి అంటే ఈక్వల్ మినిమం ఫార్ములా వాడాలి. సో దాని యొక్క తీసుకొని క్లిక్ చేయాలి. ఎంత వచ్చింది మినిమం వాల్యూ? 56 వచ్చింది. దేంట్లో వచ్చింది? ఇంగ్లీష్ లో వచ్చింది. సో డబుల్ క్లిక్ చేసుకుంటే అందరికీ తక్కువ వాల్యూస్ దేంట్లో వచ్చాయి? సోషల్ లో 44 వచ్చాయి. ఇక్కడ 75 లీస్ట్ ఇంగ్లీష్, 55 77 లీస్ట్ మ్యాథ్స్, 55 లీస్ట్ సోషల్, 66 లీస్ట్ సోషల్, 44 లీస్ట్ సైన్స్. సో ఈ విధంగా మనకు కావాల్సిన లీస్ట్ వాల్యూ తీసుకున్నాం. అన్నిటికన్నా హైయెస్ట్ వాల్యూ ఏమొచ్చింది? మ్యాథ్స్. సో ఈక్వల్ టు మ్యాథ్స్ ఫార్ములా. మ్యాథ్స్ ఫార్ములా తీసుకొని నేనేం చేస్తున్నాను, జస్ట్ వాల్యూస్ ని సెలెక్ట్ చేసుకున్నాను, రేంజ్ ని అండ్ యూస్ చేస్తున్నాను. అన్నిటికన్నా హైయెస్ట్ వాల్యూ 88 వచ్చాయి మ్యాథమెటిక్స్ లో. సో ఇలా డబుల్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా అన్నిటికీ వాల్యూస్.
99 దేంట్లో వచ్చాయి? సైన్స్ 99, సోషల్ సో 99, హిందీ ఇందులో 99. ఓకే, సో ఇలా నేను హైయెస్ట్ వాల్యూ అని తీసుకోవచ్చు. సో కౌంట్ ఏ, సో కౌంట్ ఏ రెండు ఉంటాయి ఇక్కడ. సో కౌంట్ అంటే ఏంటి, కౌంట్ ఏ అంటే ఏంటి? సో దాని యొక్క వాల్యూస్ ఇక్కడ చూడండి. సమ్ వాల్యూస్ తెలుసు కదా మనకి. సో సమ్ వాల్యూస్, అలాగే మనకి యావరేజ్ వాల్యూస్, అదే విధంగా మనకి మినిమం నెంబర్, మాక్సిమం నెంబర్, కౌంట్. సో కౌంట్ వాల్యూస్ కూడా ఏం చేస్తున్నాం, నెంబర్స్ ఇన్ రేంజ్ అనమాట. సపోజ్ సెలెక్ట్ చేసుకొని దాని యొక్క కౌంట్ వాల్యూ తీసుకున్నాను. సో కౌంట్ ట్యాబ్ తీసుకున్నాను, ఇక్కడ నుంచి ఇక్కడికి సెలెక్ట్ చేస్తున్నాను. ఎంతవరకు? మన సబ్జెక్ట్స్ వరకే సెలెక్ట్ చేస్తున్నాను. సబ్జెక్ట్స్ వరకు సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఎన్ని వచ్చే సబ్జెక్ట్స్ మనకి? 5. కానీ నేను తీసుకున్న సెల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 1 2 3 4 5 6 కదా రావాల్సింది. మరి 5 ఎందుకు వచ్చాయి? సెలెక్షన్ నేను డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ రేంజ్ ఎంతవరకు సెలెక్ట్ అవుతుంది? సో F20 నుంచి K25 వరకు, అంతేనా? K20 వరకు, F20 నుంచి K20 వరకు సెలెక్ట్ అయింది. అప్పుడు ఎన్ని కాలమ్ సెలెక్ట్ అయ్యారు? 1 2 3 4 5 6 కదా. మరి ఆన్సర్ ఎంత వచ్చింది? 5 వచ్చింది. ఎందుకని? సో సెలెక్ట్ చేసుకొని జస్ట్ డబుల్ క్లిక్ చేయండి, అన్ని 5 వచ్చాయి. ఎందుకని? ఇక్కడ ఆల్ఫాబెట్ వాల్యూస్ ని తీసుకోదు, ఓన్లీ న్యూమరికల్ వాల్యూస్ నే తీసుకొని. సపోజ్ ఇక్కడ పొరపాటున మనం నేమ్ కాకుండా ఇన్కేస్ వాల్యూ ఇచ్చామనుకోండి, 6 వచ్చిందా? సో ఇక్కడ మనం నేమ్ ఇస్తే 5 వచ్చింది. కానీ కౌంటే అలా కాదు. కౌంటే ఏం చేసింది, సెలెక్ట్ చేసుకొని ఐదర్ న్యూమరికల్ వాల్యూస్ ని, అదేవిధంగా న్యూమరికల్ వాల్యూస్ తో పాటు ఆల్ఫాబెట్ వాల్యూస్ ని కూడా క్యాలిక్యులేట్ చేసేది. సో దట్ ఈస్ ద థింగ్. ఇలా మనకున్న స్టూడెంట్ మార్క్ లిస్ట్ మనం ఏం చేస్తున్నాం, టోటల్, యావరేజ్, మినిమం, మ్యాక్స్, కౌంటేతో వర్క్ చేస్తున్నాం. ఇది రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సమ్ A1 D1 which adds number in a range, total, average. సో తెలుగు రాయాల్సిన అవసరం లేదు, ఇంగ్లీష్ లో రాసుకోండి. మినిమం ఇట్లా which finds the smallest number in a range, which finds the big number in a range. అలాగే which count cells with only numbers in a range, దాన్ని కౌంట్ టూల్ అంటారు. కౌంట్ ఏం చేసిద్ది, బోత్ నెంబర్స్ అండ్ లెటర్స్ ఇంటర్ప్రాయ్. ఓకేనా? సో సపోజ్ రిజల్ట్స్ చూద్దాం దీంట్లో. పాస్ ఆర్ ఫెయిల్ అంతే కదా. సో పాస్ ఆర్ ఫెయిల్ కి ఇక్కడ ఏం వాడుతున్నాను నేను, పాస్ ఫెయిల్ గ్రేడ్, ఇలా 2 కాన్సెప్ట్స్ ఉంటాయి మనకి. ఇఫ్ ఆర్ అనే ఫంక్షన్ ని వాడుతున్నాను. ఇఫ్ ఆర్ ఫంక్షన్, సపోజ్ ఈక్వల్ ఇఫ్ ఆర్ ఫంక్షన్ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, మనకి దాని యొక్క వాల్యూ ఏంటి? సపోజ్ ఇక్కడున్న మన వాల్యూని బట్టి ఈ వాల్యూ లెస్ దెన్ ఎంత, 35 అంతే కదా. 35 కన్నా తక్కువ వస్తే ఏమైంది, ఫెయిల్ అనే కదా. 35 కన్నా తక్కువ వస్తే ఫెయిల్. సో అలాగే లాజికల్ 1 ఉన్నప్పుడు మరి లాజికల్ 2 కూడా తెలియాలి కదా. ఇది దీనికన్నా 35 కామా దీనికన్నా లెస్ దెన్ 35 కామా దీనికన్నా లెస్ దెన్ 35 కామా దీనికన్నా లెస్ దెన్ 35 ఫంక్షన్ తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఇక్కడికి వచ్చేసరికి కామా అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఏమవుతుంది, మనకి సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ చేసుకున్నాను, కామా మనకు వచ్చే వాల్యూస్ ఏంటి, ఇఫ్ ద వాల్యూ విల్ బి ట్రూ ఆర్ ఫాల్స్ అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ఫెయిల్ ఆర్ పాస్, మనకి ఇక్కడ ఏం కావాలి అంతే కదా. సెలెక్ట్ చేసుకుని ఇన్వర్టెడ్ కామర్స్ లో ఫెయిల్ కామా మళ్ళీ ట్రూ వాల్యూ ఫాల్స్ దగ్గర పాస్ ఇస్తున్నాం. సో తీసుకోండి ఇక్కడ ఒక బ్రాకెట్, పాసే కదా, సెలెక్ట్ చేసుకున్నాను, ఇప్పుడు క్లోజ్ చేయండి, అందరు పాస్ అయ్యారా. ఒకసారి తగ్గించి చూద్దామా. సపోజ్ ఇక్కడ జస్ట్ హెడింగ్ 35 పాస్ అయ్యింది, 34 తీసుకుంటే ఫెయిల్ అవుతుందా లేదా. సపోజ్ ఇక్కడ 28 తీసుకున్నా, ఏమైంది, ఫెయిల్. ఇన్కేస్ ఇక్కడ నేను ఒక 15 తీసుకున్నా, ఫెయిల్. ఇక్కడికి వచ్చేసరికి నాకు కావాల్సిన 8 మార్క్స్ తీసుకున్నా, ఫెయిల్. అంటే ఫంక్షన్ ఏంటి, ఇఫ్ ఆర్
సపోజ్ అలాగే గ్రేడ్ తీసుకుందాం, ఏ గ్రేడా బి గ్రేడా, మరి గ్రేడ్స్ కూడా ఉంటాయి కదమ్మా. సో యావరేజ్ సెల్, సో గ్రేడ్ తీసుకోండి. గ్రేడ్ తీసుకోవాలంటే సేమ్ ఫంక్షన్ మనకి ఇక్కడ ఇఫ్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. అంటే ఏమవుతుంది మనకి ఈక్వల్ ఇఫ్ ఫంక్షన్. ఓకే, మన అంటే గ్రేడ్ దేని మీద బేస్ అయింది, యావరేజ్ మీద బేస్ అయింది. దేని మీద బేస్ అవుతుంది, యావరేజ్ గ్రేటర్ దాన్ 75. అంతే కదా మన వాల్యూ. 75 వాల్యూ ఉంటేనే, 75 కన్నా ఎక్కువ ఉంటేనే మనకి, 75% కన్నా ఎక్కువ ఉంటేనే మనకి ఏం కావాలి, ఏ గ్రేడ్ అని. కామా మళ్ళీ మనకి ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఏమవుతుంది, ఇఫ్ యావరేజ్ ఫంక్షన్. అగైన్ అండ్ అగైన్ వీఆర్ టేకింగ్ ఇఫ్ ఫంక్షన్. సపోజ్ మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాను, ఇఫ్ యావరేజ్ గ్రేటర్ దాన్ ఎంత కావాలి మనకి, 60 ఉంటే మనకి బి గ్రేడ్ అని. ఓకే, సో కామా మళ్ళీ మనం ఏం తీసుకుంటున్నాం, ఇఫ్ ఫంక్షన్ జూమ్ అవుట్ చేసుకుంటాం. ఇఫ్ ఫంక్షన్ యావరేజ్ ని సెలెక్ట్ చేసుకొని, అలాగే మనకు కావాల్సిన గ్రేటర్ దాన్ 50. ఓకే, అంటే 60 తర్వాత 50 కదా, 50 గాని ఉంటే మనకి ఏమవుతుంది ఇక్కడ, సి గ్రేడ్ అని. ఓకే, కామా మళ్ళీ ఈ ఫంక్షన్, అంతే కదా, యావరేజ్ గ్రేటర్ దాన్ 35 ఉంటే డి గ్రేడ్. అంటే ఇన్ కేస్ అలా తీసుకోవచ్చు, సి గ్రేడ్ కదా, తర్వాత ఏమైంది మనకు కావాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని డి గ్రేడ్ అని తీసుకుంటాం. ఎన్ని బ్రాకెట్స్ క్లోజ్ చేయాలి, ఎన్ని బ్రాకెట్స్ ఓపెన్ చేశాను ఇక్కడ, 1 2 3 4 కదా. కానీ ఇక్కడ మనం 1 2 3 4 బ్రాకెట్స్ ఓపెన్ చేశా కదా, మరి 4 బ్రాకెట్స్ ని క్లోజ్ చేయాలి కదా. మరి ఏ గ్రేడ్ వచ్చింది, బి గ్రేడ్, సి గ్రేడ్, ఏ గ్రేడ్ వచ్చినా లేదా. మరి పర్సంటేజ్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి కదా, ఎవరికి 35% కన్నా ఎక్కువ లేదు కదా. అలాంటప్పుడు నేనేం చేయాలి, ఇక్కడ మార్క్స్ తగ్గించేయాలి. 25 బికి వెళ్ళిపోయింది. సో ఇక్కడికి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను, 15 ఏమొచ్చింది ఇక్కడ, డి గ్రేడ్. కానీ లాస్ట్ దానికి ఆల్రెడీ మనం క్లోజింగ్ కదా, ఇది క్లోజ్ అయ్యేదే కదా, ఇక్కడ ఒక బ్రాకెట్ తీసేయండి. సో ఇక్కడికి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను, అది మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సి తర్వాత ఎంత వచ్చినా, అంటే 50% కన్నా, అంటే 50 గ్రేటర్ దెన్ అన్నాం కదా, 50 లెస్ దెన్ ఎంత వచ్చినా అది డి గ్రేడే. దానికి మళ్ళీ మనం ఇఫ్ కండిషన్ వాడాల్సిన అవసరం లేదు, ఇఫ్ కండిషన్ వాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫార్ములా చూడండి, ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంది. ఇఫ్ గ్రేటర్ దెన్ యావరేజ్ ని మనం ఏం తీసుకున్నాం, సెలెక్ట్ చేసుకొని 75 కన్నా ఏంటి మన పర్సంటేజ్ 75% కన్నా ఎక్కువ ఉంటే ఏ గ్రేడ్ అని. అలాగే మళ్ళీ ఇఫ్ కండిషన్ లో మళ్ళీ దాన్నే యావరేజ్ వాల్యూని సెలెక్ట్ చేసుకొని అంతకన్నా 60 కన్నా గ్రేటర్ దాన్ ఉంటే బి గ్రేడ్ అని. అలాగే 50 కన్నా ఎక్కువ ఉంటే సి గ్రేడ్ అని. అసలు ఏమీ లేకుండా, అంటే 50 కన్నా అంటే 49 వచ్చినా కూడా అది డి గ్రేడ్ అని. అక్కడ మెన్షన్ చేయట్లా నేను, ఇక్కడ నేను వాల్యూ మెన్షన్ చేస్తున్నా. ఇక్కడ నేను వాల్యూ మెన్షన్ చేయలేదు కదా, అంటే సి తర్వాత నేను కామా పెట్టి డైరెక్ట్ గా డిని కోలన్స్ లో పెట్టేశాను. అంటే 49.8 వచ్చినా డి గ్రేడ్ అనే కదా అర్థం. సో ఆ విధంగా నేను మెన్షన్ చేశాను. అప్పుడు సెలెక్ట్ చేసుకుంటే ఇవన్నీ డి గ్రేడ్లే కదా. సపోజ్ ఇక్కడికి వచ్చేసరికి నేను 20 తీసుకుంటే బి, ఇక్కడ నేను ఇంకేస్ 15 తీసుకుంటే సి, ఎంతకంటే వచ్చిందా. సో ఇది ఆల్రెడీ డి గ్రేడ్ లోనే ఉంది, సారీ వచ్చిందా. సో వాల్యూస్ మారుతున్నాయా, గ్రేడ్ వాల్యూస్ వస్తున్నాయా, సో రాసుకోండి, అర్థమైందా. సో ఒక సమ్ వాల్యూ తీసుకుంటున్నాను, యావరేజ్ తీసుకుంటున్నాను, మినిమం మాక్సిమం, అదే విధంగా కౌంటే, అలాగే రిజల్ట్ పాస్ ఆర్ ఫెయిల్ ఎగ్జాంపుల్స్, దాంతోపాటు గ్రేడ్ వాల్యూ రాసుకోండి. This is Vamshi Dande. As a senior graphic and UI UX designer, please contact 9030 913 and 914, or please visit our institution in Amirpet, friends.